మండలంలో తన సొంత గ్రామమైన పడమటిపాల గ్రామంలో నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి పర్యటించారు. రేపటి నుండి నెల్లూరులో గడప గడపకు గిద్దరెడ్డి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సొంత గ్రామంలో గ్రామదేవత మహాలక్ష్మమ్మ ఆలయం, సాయిబాబా ఆలయాల్లో పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండటమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నా లక్ష్యమని అన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి భిక్ష పెట్టిన నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. స్వామి భారవరకం భాను బృందావనం ఈ లీలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని రేపు ఉదయం 19వ డివిజన్లోని రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ప్రారంభిస్తున్నాం. ప్రారంభానికి ముందు సొంత గ్రామమైన పడమటిపాలెంలో మా గ్రామదేవత మహాలక్ష్మి గారు, అదేవిధంగా సాయిబాబా దేవాలయాలకు వచ్చి సందర్శించుకోవడం గతం నుంచి కూడా ఆనవాయితీ. అయితే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఈరోజు ఏదో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలుపెట్టేది కాదు. గత 10 సంవత్సరాల్లో కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి గడప కూడా 4 సార్లు తిరుగున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్ల టైంలోనే కాకుండా నిరంతరం కూడా ప్రజల్లో ఉండడం, ప్రజలతో మమేకం అవ్వడం మాకు అటు ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఇష్టం. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా అటు మేము కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా తిరుగున్నాం. ప్రతి గడప ఎలక్షన్లు వచ్చినప్పుడే తిరగడం కాకుండా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ఏదైతే ఎలక్షన్లో మాకు అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి నెల్లూరు రూరల్ ప్రజలు మాకు ఒక భిక్ష పెట్టారో దాన్ని రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా సరిపోదు. దానిలో భాగంగానే నిరంతరం కూడా ఏదైతే ఎలక్షన్లప్పుడు పోయినామో ఎలక్షన్లు ఉన్నా లేకున్నా కూడా ప్రతి గడప దొక్కాల, ప్రతి గడపలో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యుడిలాగా భావించి వారి వారి గ్రామాల్లో కానీ ఆ డివిజన్లో కానీ ఏ చిన్న సమస్య ఉన్నా అది పెద్ద సమస్య అయినా అన్ని సమస్యలకు కూడా మాకు వీలైనంత వరకు ఒక పరిష్కారం చూపాలన్న మార్గంతోనే రిలేస్ ఆఫీసులో అన్న కానీ నేను కానీ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా వస్తుంటారు. అయినప్పటికీ ఇంకా కూడా ప్రజల్లోకి పోవాలా, ప్రజలతో మమేకం కావాలా, స్థానికంగా పోయినప్పుడు ఇంకా కూడా వారి వారి పనులు వారు అన్నీ కూడా చెప్తూ ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. అన్నీ కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు, కొంతమంది రాలేకపోవచ్చు. అది నీరు కానీ, కరెంటు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, డ్రైన్ కానీ, రోడ్డు కానీ, రెవెన్యూ సమస్యలు కానీ, ఇరిగేషన్ సమస్యలు కానీ చాలా ఉంటాయి. ఇంకా గ్రామాలకు పోతే, ఇంకా డివిజన్లకు పోతే ఇంకా కూడా కొన్ని తెలుసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ నియోజకవర్గం తీసుకోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం సర్వనాశనమైందో దాన్ని గాడిని పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత తీవ్రంగా కష్టపడుతున్నారో మనకు అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇంకా స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఒక భరోసా, ఒక నమ్మకం శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పెట్టారో దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం దాదాపు సంవత్సరం పాటు మొదటి విధంగా కొనసాగుతుంది. ప్రతి వారం కూడా 2 రోజుల పాటు శనివారం, ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దాని ద్వారా ప్రజలకి మరింత దగ్గరయ్యేదానికి అటు ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఇది అవకాశంగా భావిస్తూ మీ ద్వారా ప్రజలందరూ ఆశీర్వాదం కావాలని కూడా తెలియజేస్తారు.